ఈ సీనిక్ వ్యూ అయితే నేను విజయనగరం జిల్లా గజపతినగరం గ్రామంలో అయితే షూట్ చేశానండి. అసలు ఈ వ్యూని చూస్తుంటే నాకైతే బాగా గుర్తొచ్చింది ఏంటంటే పాపికొండదండి. పాపికొండలు ఎవరైనా వెళ్ళారా? వెళ్ళకపోతే ఖచ్చితంగా వెళ్ళండి. ఎక్కడికో కేరళ వెళ్ళిపోతాం, ఆలపి అవసరం లేదు. అసలు పాపికొండలు చూడండి, ఆలపిని మించి ఉంటుంది. ఆ సీనిక్ వ్యూస్ కానీ అవి కానీ చాలా బాగుంటుంది. అండ్ నేను ఈ వ్యూస్ని క్యాప్చర్ చేస్తుంటే నాకు కనిపించినవి ఏంటంటే ఈ బర్డ్స్ అండి. ఎన్నో వందల కొద్ది కాదు, నాట్ ఇన్ ద కౌంట్ ఆఫ్ హండ్రెడ్స్, వేల కొద్ది పక్షులు అటు సైడు ఈస్ట్ సైడ్ నుంచి వెస్ట్ సైడ్ కొండల మీదకి వస్తున్నాయి. అండ్ మార్నింగ్ చూస్తే వెస్ట్ సైడ్ నుంచి ఈస్ట్ సైడ్కి కూడా వెళ్తున్నాయి. సో దట్ అంటే వాటి హ్యాబిటేషన్ అక్కడ ఉంటుంది. మేబీ పెద్ద బర్డ్ శాంచురీయే ఉందేమో. ఇంకా నేచర్ ఈజ్ అన్టచ్డ్ బై హ్యూమన్ అన్నట్టు ఉంది. వెరీ డెన్స్ ఫారెస్ట్తో అసలు ఏ ప్రెజర్ లేకుండా, ఫుడ్ గురించి బెంక లేకుండా చక్కగా ఎంజాయ్ చేస్తున్నాయి బర్డ్స్. ఇలాంటి సీనిక్ వ్యూస్ అన్నీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అని మనం ఇలాంటి చిన్న జీవులను ఇబ్బంది పెడుతూ ముందుకు వెళ్తున్నామా, లేదంటే వాటికున్న స్వేచ్ఛ కూడా లేకుండా జీవిస్తూ జీవం లేని వాళ్ళలాగా అయిపోతున్నామా అనే ఆలోచన వచ్చిందండి. మీ వ్యూస్ని కామెంట్స్లో చెప్పండి. అండ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి.